ఈ మధ్యకాలంలో చాలా మంది సబ్స్క్రైబర్స్ నాకు ఏమని కామెంట్ చేస్తున్నారంటే లేకపోతే వాట్సాప్లో మనకి ఏమని మెసేజ్ పెడుతున్నారంటే మేము నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటున్నాము ఒక ఇంత బడ్జెట్లోని. కాకపోతే ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు S1X ఎలక్ట్రిక్ స్కూటర్ని చాలా తక్కువ రేటుకి 70,000 రూపాయలకి S1X బేస్ వేరియంట్ 2 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్తో లాంచ్ చేశారు. కాబట్టి మేము కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాము. నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా లేకపోతే ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు క్లియర్గా ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన విషయాలు కంపేర్ చేసి మీకు ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ సూట్ అవుతుందా లేకపోతే నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సూట్ అవుతుందా క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ మనం ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను బేస్ వేరియంట్ 2 kWh వేరియంట్ గురించి మాట్లాడుతున్నాను. ఎక్కువ మంది కస్టమర్ దీని గురించి అడిగారు కాబట్టి S1X ఎలక్ట్రిక్ స్కూటర్ 2 kWh వేరియంట్ కి కంపెనీ వాళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ 95 కిలోమీటర్లు, రియల్ రేంజ్ 84 కిలోమీటర్లు. అయితే వీళ్ళు నిజంగా కస్టమర్లకు వచ్చేది ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంటుందండి. మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది 70 నుండి 75 కిలోమీటర్ల రియల్ రేంజ్. ఎందుకంటే ఇదివరకు ఓలా కంపెనీ వాళ్ళు S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్ని అలానే S1X Plus ఎలక్ట్రిక్ స్కూటర్ని కూడా 125 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వస్తుందని చెప్పారు. బట్ ప్రజెంట్ ఎక్కువ మంది కస్టమర్లు ఏం చెప్తున్నారంటే మాకు 100 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని చెప్తున్నారు. సో దాన్ని కన్సిడర్ చేస్తే ఇప్పుడు 84 కిలోమీటర్లు రియల్ రేంజ్ అని చెప్పిన కస్టమర్లకి ఒక 70 నుండి 75 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మేము కన్సిడర్ చేస్తున్నాం. ఇంకోటి ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ని కంపెనీ వాళ్ళు 70,000 రూపాయలకి ఎక్స్షోరూమ్ ప్రైస్కి మెన్షన్ చేశారు. రియల్ ప్రైస్ చూస్తే అంటే ఆన్ రోడ్ రేట్ చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ అలానే ఆర్టీఓ ఎన్ని ఛార్జీలు కలుపుకుంటే ఒక 80,000 రూపాయలకి మనకి ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ 2 kWh వేరియంట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ప్రైస్ ఇంచుమించుగా మనకి నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ చూస్తే మేము రివ్యూ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ మాట్లాడుకుంటే వేణు మోటార్స్ థండర్, వేదు మోటార్స్ క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్, అలానే కుబేరా మోటార్ సంబంధించిన రాయల్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఇవన్నీ కూడా మనకి నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ ఉన్నాయి. వీళ్ళు చెప్పిన ఈ స్కూటర్స్ ప్రైస్ చూసుకున్నట్లయితే మినిమం చూస్తే ఒక 50,000 రూపాయలకే ఆ 70 కిలోమీటర్ల రేంజ్ని మ్యాచ్ అయ్యే స్కూటర్స్ ఉన్నాయి. మేము రీసెంట్గా వేద మోటార్స్ క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని రేంజ్ టెస్ట్ చేసినప్పుడు మేము 80 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది క్రాస్ అవ్వడం జరిగింది. సో 80 కిలోమీటర్ రేంజ్ వచ్చింది కాబట్టి మేము 80నే కన్సిడర్ చేయకుండా కస్టమర్లు మళ్ళీ వాళ్ళ డ్రైవింగ్ ప్యాటర్న్ మాడే అవకాశం ఉంటుంది కాబట్టి లోడ్ వేసుకుని వెళ్తే డబల్స్లో వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక 70 కిలోమీటర్లని మనం కన్సిడర్ చేస్తున్నాం. సో S1X ఎలక్ట్రిక్ స్కూటర్ని ఒక 70 కిలోమీటర్లు, నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఒక 70 కిలోమీటర్ వరకు రేంజ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇతర పారామీటర్స్ కూడా కంపేర్ చేసి మీకు ఏ స్కూటర్ సూట్ అవుతుందో మీకు చెప్తాను. ఫస్ట్ పారామీటర్ పర్ఫార్మెన్స్. ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్లో 2.7 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ యూజ్ చేస్తున్నారు. దీని పీక్ పవర్ 6 కిలోవాట్లు, టాప్ స్పీడ్ అనేది 85 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఇస్తున్నారు. ఇప్పుడు నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్లోకి వస్తే ఇందులో 800 వాట్ల నుండి 1 కిలోవాట్ వరకు మోటార్ యూజ్ చేసే అవకాశం ఉంటుంది. 40 నుండి 45 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఎవరైతే 40 సంవత్సరాల కన్నా పై వయసు వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సరిపోతుంది. ఆ పికప్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ ఈవెన్ డబల్స్లో ట్రావెల్ చేసినా కూడా నో లైసెన్స్ స్కూటర్ వచ్చే ఆ పర్ఫార్మెన్స్ మీకు సరిపోతుంది. లేదు ఎవరికైతే 40 సంవత్సరాల లోపు వయసు వాళ్ళు ఉంటారో ప్రధానంగా నడిపేదే డబల్స్ కోసం తీసుకుందాం అనుకున్న వాళ్ళకైతే కనుక ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ సూట్ అవుతుంది. ఎందుకంటే మీకు టాప్ స్పీడ్ అనేది డబల్స్లో వెళ్ళినా కూడా టాప్ స్పీడ్ రావాలంటే మీకు ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ సూట్ అవుతుంది. సో యూత్కి కానీ లేకపోతే 40 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళకి మీకు ఈ పర్ఫార్మెన్స్ ఓలా S1X అయితే సూట్ అవుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మన పర్ఫార్మెన్స్ ఎక్కువ వస్తుంది కదా అని ఎక్కువ పర్ఫార్మెన్స్ వాడితే రేంజ్ కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. రెండోది ఛార్జింగ్ టైం. ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్తో 500 వాట్ల ఛార్జర్ ఇస్తున్నారు. దీని ఛార్జింగ్ టైం 5 గంటలు. నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్తో 3 amps ఛార్జర్ ఇస్తున్నారు. ఛార్జింగ్ టైం వచ్చి 8 నుండి 10 గంటల సమయం పడుతుంది. సో ఛార్జింగ్ టైం పరంగా అయితే ఫాస్ట్గా అయితే ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ అయిపోతుంది. కాకపోతే ఎవరైతే నేను నైట్ టైం అంతా ఛార్జింగ్ పెట్టుకుంటా నాకు ప్రాబ్లం లేదు, రోజుకి నేను ఒక 50 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాను, నైట్ అంతా ఛార్జింగ్ పెడితే పొద్దున్న వాడుకుంటా, అటువంటి వాళ్ళకి ఓలా S1X అయినా నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయినా ఇబ్బంది అయితే ఉండదు. కానీ ఎవరైతే కంపెనీ వాళ్ళు చెప్పిన రేంజ్ కన్నా ఎక్కువ రేంజ్ ట్రావెల్ చేస్తారో, ఎగ్జాంపుల్ మనం ఓలా S1Xని తీసుకుందాం, 70 కిలోమీటర్ వరకు రేంజ్ వస్తుంది అని అనుకుందాం. వీళ్ళు 70 కాదు 130 కిలోమీటర్లు తిరగాలని అనుకున్నారు వన్ డేలో. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి, 70 కిలోమీటర్ తిరిగేసిన తర్వాత వెంటనే ఛార్జింగ్ పెడితే ఒక 5 గంటల టైంలో మళ్ళీ 70 కిలోమీటర్ తిరగచ్చు. కానీ ఇదే నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో అవకాశం ఉండదు. ఎందుకంటే నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో మళ్ళీ ఇంకొక 50 కిలోమీటర్ రావాలంటే ఇంకొక 8 గంటల పాటు మీరు ఛార్జింగ్ చేయాల్సి వస్తుంది. అందువల్ల కంపెనీ వాళ్ళు చెప్పిన రియల్ రేంజ్ కన్నా
ఎక్కువ తిరుగుదాం, వాళ్ళు చెప్పిన కన్నా ఎక్కువ తిరుగుదాం అనుకుంటే కనుక ఓలా S1X సూట్ అవుతుంది ఛార్జింగ్ టైం పరంగా. లేదు నేను చెప్పిన రేంజే తిరుగుతాను అనుకుంటే నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయినా సరిపోతుంది మీకు. నెక్స్ట్ విషయం స్పేర్ పార్ట్స్ రేటు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఏదైతే ఉంటాయో అవి మీరు ఓలా కంపెనీ నుంచి మాత్రమే కొనుగోలు చేయగలుగుతారు. వేరే ప్రదేశాల్లో అయితే మీకు ఓలా సంబంధించిన స్పేర్ పార్ట్స్ అయితే దొరకవు. నెక్స్ట్ విషయం ఏంటంటే కొంతమంది కస్టమర్లు చెప్పే విషయం ఏంటంటే కొంచెం స్పేర్ పార్ట్ రేట్లు ఎక్కువ ఉంటాయని చెప్పి కొంతమంది కస్టమర్లు చెప్పిన ఫీడ్బ్యాక్. ఎప్పుడైనా మీకు ఏదైనా స్పేర్ పార్ట్స్ చేయాల్సిన ఒక పరిస్థితి ఏర్పడినా కూడా మీరు ఓలా ఎలక్ట్రిక్ తప్పిస్తే వేరే చోట చేసుకునే అవకాశం అయితే ఉండదు. అదే మనం నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పేర్ పార్ట్స్ చూస్తే ఈ స్పేర్ పార్ట్స్ అనేవి కేవలం మీరు ఒక్క కంపెనీ దగ్గర కొంటే అక్కడే లభించు, వేరే సంబంధించిన కంపెనీల దగ్గరైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ మార్కెట్లో నో లైసెన్స్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్ని కూడా ఓపెన్ మార్కెట్ డిజైన్లో వస్తున్నాయి. ఓపెన్ మార్కెట్ డిజైన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటే మోడల్ వేరే వేరే కంపెనీల దగ్గర కూడా అందుబాటులో ఉండడం వల్ల ఒకవేళ ఎక్కడ దొరకపోయినా వేరే చోట స్పేర్ పార్ట్స్ తీసుకోవచ్చు. అలానే స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా తక్కువ. ఇక్కడ వాడే మోటార్ కానీ కంట్రోలర్ కెపాసిటీ కూడా తక్కువ ఉండడం వల్ల మీకు తక్కువ రేట్కి స్పేర్ పార్ట్స్ అనేవి లభిస్తాయి. ఈవెన్ మీరు స్పేర్ పార్ట్స్ తీసుకునే చోట మీరు వాళ్ళు చెప్పిన రేట్ కన్నా కొంచెం బేరం ఆడే అవకాశాలు కూడా ఉంటాయి తెలిసిన వాళ్ళైతే కనుక. సో స్పేర్ పార్ట్స్ కాస్ట్ పరంగా కానీ లేకపోతే మీరు అవైలబిలిటీ పరంగా చూసుకున్నట్లయితే నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. నెక్స్ట్ సర్వీస్. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ కస్టమర్లు ఈ రోజుకి ఎక్కువ మంది కస్టమర్లు చెప్తున్న ఒక సమస్య ఏంటంటే సర్వీస్. ఏదైనా ఒక సమస్య వస్తే ఎక్కువ టైం తీసుకుంటున్నారు, ఇమీడియట్ గా రెక్టిఫై చేయట్లేదని చెప్పి వీళ్ళ కస్టమర్లు చెప్పే ఒక సమస్య అయితే ఉంది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన మీరు ఏదైతే సర్వీస్ ఉంటుందో ఆ పర్టికులర్ సర్వీస్ సెంటర్ దగ్గర మాత్రమే మీరు సర్వీస్ చేయించుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా రిపేర్ వచ్చింది అనుకోండి, వేరే చోటుకి వెళ్ళినా రిపేర్ చేసే ఆ స్కిల్స్ కానీ ఆ పనిముట్లు అయితే ఉండవు. సో మీరు సర్వీస్ పరంగా వీళ్ళ దగ్గరే చేయించుకోవాలి. నెక్స్ట్ విషయం, ఓలా ఎలక్ట్రిక్ లో మీకు ఏమైనా సర్వీస్ వారెంట్ ఏమైనా క్లెయిమ్స్ చేసుకోవాలంటే కనుక మీరు ఫస్ట్ యాప్ లో టికెట్ రేస్ చేయాలి. సో టికెట్ రేస్ చేసిన తర్వాత దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి మీ రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. సో ఈ ప్రాసెస్లో కొంతమంది కస్టమర్లు చెప్తున్న విషయం, కొన్ని చోట్ల చాలా ఫాస్ట్గా జరుగుతుంది అంటున్నారు, కొన్ని చోట్ల స్లోగా ఉంది, రెస్పాన్స్ లేదని చెప్తున్నారు. సో మీరు ఫాస్ట్గా జరిగే చోట దొరికితే మీకు అడ్వాంటేజ్, లేదు స్లో జరిగితే మీకు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలానే సర్వీస్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ కాకుండా వేరే చోటని కానీ మీరు సర్వీస్ చేయించుకుంటే కనుక మీకు వారంటీ కోల్పోయే అవకాశం ఉంటుంది. సో మీరు వారంటీ రావాలనుకుంటే మీరు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ దగ్గర చేయించుకోవాలి. ఎమర్జెన్సీ పర్పసెస్లో ఒకవేళ సర్వీస్ దొరకకపోతే మీరు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు నాన్ రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ సర్వీస్ గురించి మాట్లాడుకుంటే ఈ సర్వీస్ అనేది దగ్గరలో ఉన్న మీరు నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సర్వీస్ షోరూమ్ ఎవరైనా కూడా చేస్తారు. సర్వీస్ అనేది వీళ్ళ పలానా మీరు కొన్న నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమే కాదు, వేరే ఈవీ షోరూమ్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ రిపేర్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతారు. ఈ మెకానిజం ఏదైతే ఉంటుందో ఈవెన్ మీరు యూట్యూబ్లో 4-5 వీడియోలు చూస్తే మీరు కూడా చేసుకునేంత సింపుల్గానే ఉంటుంది. సో అంత కాంప్లికేటెడ్గా అయితే ఉండదు. రెండోది సర్వీస్ అనేది నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్కి మీరు కొన్న ఒక కంపెనీ వేరే చోట చేయించుకున్నా మీకు వారంటీ పరంగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వారంటీ తక్కువ టైం ఉంటుంది ఇక్కడ నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు. సో వేరే చోట చేసుకున్నా మీకు ఇబ్బంది అయితే ఉండదు. ఇబ్బంది ఎక్కడంటే ఒకవేళ మీరు ఆన్లైన్లో స్కూటర్ కొని మీకు అందుబాటులో షోరూమ్ లేకపోతే అప్పుడు ఇబ్బంది పడాలి. దానికి కూడా మన ఛానల్లో ఎప్పుడు చెప్పేది ఏంటంటే నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎప్పుడు తీసుకున్నా కూడా సర్వీస్ అవైలబిలిటీ చూసుకోండి. కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు, దగ్గరలో షోరూమ్ ఉన్న నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోమని మేము ఎప్పుడు కూడా సజెస్ట్ చేస్తాం. సో సర్వీస్ పరంగా అయితే మీకు నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఒక అడ్వాంటేజ్ ఉంది. నెక్స్ట్ బ్యాటరీ రేటు అలానే వారంటీ. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకు ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు బ్యాటరీ ప్యాక్ మీద 8 సంవత్సరాల పాటు వారంటీ ఇస్తున్నారు. ఇతర ఏ ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీ కూడా ఇన్ని సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ అయితే ఆఫర్ చేయట్లేదు. అయితే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయనేది మనకి ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదు. ఈవెన్ 3 సంవత్సరాలు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కొంతమంది కస్టమర్లు చెప్పే విషయం ఏంటంటే ప్రీవియస్గా 3 సంవత్సరాల పాటు వారంటీ ఇచ్చారు, ఆ టైంలో బ్యాటరీ ప్యాక్ ఏమైనా ఇష్యూస్ వస్తే కొన్ని రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అటువంటి టైంలో 8 సంవత్సరాలు ఇస్తున్న టైంలో మరి ఎంతకాలం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటాయి? ఓవరాల్గా వచ్చేస్తే లిథియం అయాన్ కెమిస్ట్రీ అయితే మినిమం అయితే 3 సంవత్సరాలు అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్యాటరీ ప్యాక్ కాస్ట్ పరంగా చూస్తే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ S1 Pro Gen 2 వేరియంట్ బ్యాటరీ ప్యాక్ కాస్ట్ వాళ్ళకి 87,000 రూపాయలు ఉంది. దాని ఆధారంగా 2 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కాస్ట్ ఎంత లేదన్నా ఒక 42,000 రూపాయల వరకు ప్రైస్ అయితే ఉంటుంది. ఇక ఇప్పుడు నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే ఇందులో వీళ్ళు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ యూజ్ చేస్తారు. కంపెనీ వాళ్ళు ఎవరైనా కూడా సంవత్సరం పాటు మినిమం అయితే బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక దీని లైఫ్ చూసుకున్నట్లయితే మనం కస్టమర్ రివ్యూస్లో ఎక్కువ అడిగినప్పుడు కస్టమర్లు చెప్పేది ఏంటంటే మినిమం ఒక 1.5 year నుంచి 2 year వరకు అయితే బ్యాటరీ ప్యాక్ బాగానే వస్తుందని చెప్తున్నారు. ఆ తర్వాత బ్యాటరీ ప్యాక్ రీప్లేస్ చేయించుకుంటున్నారు. కొంతమంది కస్టమర్లకి అయితే రేర్ కేసెస్, మరి అందరికీ అని కాదు, ఒక 2.5 years 3 years కూడా వాడిన వాళ్ళు ఉన్నారు.
బట్ ఎక్కువ మంది చెప్పేది 1.5 year 2 years తర్వాత బ్యాటరీ ప్యాక్ అనేది మీరు రీప్లేస్ చేసుకోవాలి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో మనకి ఒక 12,000 15,000 రూపాయలు లేదంటే మ్యాక్సిమం అంటే 18,000 రూపాయలు అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ని అయితే మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఇది లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు. నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక చివరిగా అవైలబిలిటీ ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరు కనుక ఇప్పుడు బుక్ చేసుకుంటే, మీరు కనుక పేమెంట్ చేస్తే కంపెనీ వాళ్ళు చెప్తున్న డెలివరీ డేటు May 6వ తారీఖు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ May 6వ తారీఖు ఖచ్చితంగా డెలివరీ అవుతుంది అనేది ఎక్కడ మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రీవియస్గా S1X ప్లస్ కానీ S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్న వాళ్ళు దాదాపుగా 2-3 నెలలు కూడా వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇమీడియట్గా డెలివరీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎంత లేదన్నా ఒక నెల 2 నెలల పాటు వెయిట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు బుక్ చేసుకుంటే కనుక. అదే మనం నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ చూస్తే, నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు షోరూమ్ అయితే డైరెక్ట్గా వెళ్ళి డబ్బులు కట్టేస్తే మీకు డెలివరీ అయిపోతుంది. లేదు మీరు ఆన్లైన్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే కనుక ఒక వారం, ఒక 10 రోజులు ఈ డ్యూరేషన్లో అయితే మీకు నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫాస్ట్గా మీకు డెలివరీ అయ్యే అవకాశం అయితే నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెండు కేటగిరీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ సార్ మనం కంపేర్ చేసుకున్న తర్వాత ఎవరు నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చు అంటే, ఒక 40 సంవత్సరాల కన్నా పైబడిన వాళ్ళు, సీనియర్ సిటిజన్స్, లేడీసు, కాలేజ్కి వెళ్ళే విద్యార్థులు, వీళ్ళందరికీ కూడా నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే తక్కువ రేటుకి అందుబాటులోకి వచ్చేస్తుంది. మీకు ఎప్పుడైనా సర్వీస్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ ఏమైనా ఇష్యూస్ వస్తే వెంటనే పక్కనే మీకు స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంటాయి. లేదు వేరే షోరూమ్ దగ్గరికి వెళ్ళినా కూడా నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. సర్వీస్ ఏమైనా సమస్య వచ్చినా ఒకటే షోరూమ్ అనే కాకుండా ఎక్కడికైనా కూడా మీరు సర్వీస్ చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఇంకొకటి బ్యాటరీ ప్యాక్స్ కూడా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ కావడం, ఏమైనా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ ఏమైనా మీకు పాడైపోయిన టైంకి వస్తే కనుక వెంటనే మీరు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ కూడా తెప్పించుకోవచ్చు. ఆ కంపెనీ అనే కాదు, వేరే కంపెనీ వాళ్ళ బ్యాటరీ ప్యాక్స్ తెప్పించుకున్నా మీరు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ అనేవి సెట్ అవుతాయి. సో పికప్ లెవెల్స్ అనేవి కూడా మీరు డీసెంట్గా, ఇద్దరు నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో మీరు మెల్లగా తోలుకుంటారు అనుకున్న వాళ్ళకి నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సరిపోతుంది ఇద్దరికి. బట్ మేజర్గా సింగిల్స్ వెళ్ళే వాళ్ళకి బాగా బెనిఫిట్ ఏంటంటే, నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కువగా డిజైన్ చేసేది సింగిల్స్గా వెళ్ళే వాళ్ళకైతే ఎక్కువ అడ్వాంటేజ్. లేదు కొంచెం పెద్ద వయసు వాళ్ళు మేము డబల్స్ వెళ్తా ఉన్నా కూడా మీకు సరిపోతుంది నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రకారం. ఇటు వచ్చి ఛార్జింగ్ టైం అయితే మీరు నైట్ టైం పెట్టుకుంటాను, నాకు ఇబ్బంది లేకుండా సరిపోతుంది అనుకున్న వాళ్ళకైతే నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీకు సూట్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరు ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చు? ఫస్ట్ విషయం, నేను ఖచ్చితంగా డబల్స్తో ట్రావెల్ చేస్తాను, సో నాకు పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి, నేను స్పీడ్ వెళ్తాను. రెండోది, కంపెనీ వాళ్ళు చెప్పిన రేంజ్ కంటే ఎక్కువ నేను తిరిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు 70 చెప్పారు, కానీ నేను రోజుకి ఒక 100-120 తిరగాలి. అటువంటి టైంలో వితౌట్ ఎనీ డౌట్ మీకు ఓన్లీ ఆప్షన్ ఏంటంటే ఈ 2 సెగ్మెంట్లో ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ ఫాస్ట్గా ఛార్జ్ అయిపోతుంది. 5 గంటల్లో ఛార్జ్ అయిపోతుంది. కాబట్టి మీరు 70 కిలోమీటర్ తిరిగినా మళ్ళీ ఇంకొక 5 గంటలు పెట్టుకుని ఛార్జింగ్ తిరగచ్చు. అంతేకాదు మీకు దగ్గరలో హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటే ఈ స్కూటర్లు ఇంకా గంటన్నర 2 గంటల టైంలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఛార్జ్ అయిపోతుంది. సో ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు పర్ఫార్మెన్స్ ఒకటి, అలానే ఫాస్ట్గా ఛార్జింగ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇటు వచ్చి మీరు ఏమన్నా సర్వీస్ కానీ లేదంటే స్పేర్ పార్ట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడే తీసుకోవాలి. ఈవెన్ మీరు బ్యాటరీ ప్యాక్ కూడా వీళ్ళ దగ్గరే తీసుకోవాలి. ఇది మీకున్న ఒక లిమిటేషన్. సో దీన్ని బట్టి మీరు ఎటువంటి యూసేజ్ చేస్తున్నారు, నాకు ఈ సూట్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి మీరు S1X కానీ లేకపోతే నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని తీసుకోవచ్చు. ఇది 2 ఎలక్ట్రిక్ స్కూటర్ మధ్య కంపారిజన్. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కరెంట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.